బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి అన్నట్టే గిడున్న ట్రాక్టర్లను చూసిండ్రా అనుల్లా కిలోమీటర్ల కమాన్ ఎట్లా లైన్లు కట్టినాయో బండి మీద పోతున్నా కూడా ట్రాక్టర్ల లైన్ అయితే ఒడతనే లేదు కదా. వందల ట్రాక్టర్లు ఉన్నాయి మరి లైన్లా. నారాయణపేట జిల్లాలున్న ఊటుకూర్ల కానొచ్చినాయి ఇవన్నీ. పత్తి అమ్ముకోనికి మిల్లు కాడుకొచ్చిన రైతుల పరిస్థితి ఇది. అయితే మార్కెట్ పోయి అమ్ముకుందామంటే దినం 50 ట్రాక్టర్ల పత్తిని మాత్రమే కొంటున్నారట ఆఫీసర్లు. ఇక మళ్ళా దాంట్లో పత్తి తేమున్నదని నల్లగున్నదని ఏవేవో అడ్డమైన కారణాలు చెప్పి పైసలు కటింగ్ చేస్తున్నారట. లేకపోతే కొనుడే బంద్ పెడుతున్నారట. ఇక 6 కాలం కష్టపడి పండించిన పంటను అగ్వకి ఎట్లా అమ్ముకుంటామని చెప్పి 2-3 రోజులైనా మంచిదేనని మిల్లుల ముంగట గీతిరిగా లైన్లు కడుతున్నారట రైతులందరూ. గీడొక్కతాన్నే కాదుల్లో తెలంగాణ రాష్ట్రం అంతటా గిదే కథ నడుతున్నది. ఇగో మంత్రి ఉత్తమ్ ఇలాకైనా హుజూర్ నగర్ లా పరిస్థితి ఎట్లున్నదో రైతన్ననే చెప్తున్నాడు. ఇనుండ్రి. అగో ఇన్నరు కదా రైతన్న ఆవేదన. సర్కారులు వడ్లను కొంటలేరు కాబట్టి మిల్లర్లు రెచ్చిపోతున్నారు. రైతుల తానున్న పంటను అగ్వకే కొనుగోలు చేస్తున్నారు. అమ్మ పోతాడివి కొనబోతే కొరివన్నట్టే తయారైంది మా పరిస్థితి. సర్కారులు వడ్లు కొనేదాకా మార్కెట్ ముంగట్నే నిరసన చేస్తామని ట్రాక్టర్లను రోడ్డు మీద పెట్టుకొని ధర్నా చేసిండ్రు ఆడున్న రైతన్నలు. చూసిండ్రు కదా పబ్లిక్ పాపం రైతుల కట్టాలు. పంటను సర్కారులు కొనకపోయే వరకు ప్రైవేటోళ్ళ తానకు పోయి అమ్ముకోవాల్సి వస్తున్నది. ఇక ఇదే అదును చేసుకొని వాళ్ళు రేట్లు తగ్గించుకుంటున్నారు. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టే తయారైంది మా పరిస్థితి అని మస్తుగా బాధపడుతున్నారు రైతులందరూ.